Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from Psalm 113 verse 5. ఈ రోజు మన ధ్యానం కొరకు 113వ కీర్తన 5వ వచనం నుండి తీసుకొనబడింది. Who is like unto our Lord our God, who dwelleth on high? ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? Psalm 113 was sung as part of the Passover ceremony and it was sung before the meal. 113వ కీర్తన పస్కా పండుగ ఆ సమయంలోను ఆ పస్కా విందు ఆచరించే ముందుగా పాడుకునే కీర్తన. The psalm is one of the pure praise and contains but little which requires exposition. ఈ కీర్తనలో స్వచ్ఛమైనటువంటి స్తుతిని గురించి, ప్రార్థన గురించి, ఇంకా కొంత ఎక్కువగా దీని గురించి వివరించవలసినటువంటి అవసరం ఉంది. There is no requirement. అంటే దానికి ఇంకా ఎక్కువగా చెప్పాల్సిన అవసరం It is self-explanatory. అది స్వయంగా అది దానే మనకి వివరించేది, బోధించేది. Its subject is the greatness and condescending goodness of Lord Jehovah. యెహోవా దేవుని యొక్క ఆ గొప్పతనం గురించి తాను తగ్గించుకున్న విషయాలు ఇక్కడ రాసినాడు. The same is exhibited in lifting up the needy from their low estate. ఇదే దీనులైనటువంటి వారు దాని దీన స్థితి నుండి పైకి లేవనెత్తబడినటువంటి సంగతులు కూడా రాసినాడు. The verse for our meditation today says that నేటి దిన మన ధ్యానం కొరకైన వచనంలో రాయబడిన మాట, Who is like unto the Lord our God? మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? This challenge can never be answered. కాబట్టి ఈ సవాలుకి ఎప్పుడు కూడా జవాబు ఇవ్వలేం. None can be compared with him. ఎవరు కూడా ఆయనకి సమమైన వారు లేరు. Israel's God Jehovah is unparalleled. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఎవరికి సమానమైన వాడు కాదు. Among the gods of the nations or among the angels of heaven or among any of the mighty monarchs on the earth, there is none like him. పరలోకంలో దేవదూతలైనా భూమి మీద ఉన్నటువంటి నియంతలైనా కానీ ఇక దేవుడు దేవతలని పిలువబడేవారు ఎవ్వరు కూడా ఈ దేవునికి సాటి అయిన వారు లేరు. Nobody is like him for the perfections of his nature. ఆయన సంపూర్ణమైనటువంటి ఆ స్వభావం, ఆ గుణ లక్షణాలకి ఎవరు సాటి అయిన వారు కాదు. Compare anybody with his wisdom. ఆయన జ్ఞానముతో ఎవరిని మనము సాటి చేయలేం. None can be compared with him either in power or truth or faithfulness. అధికారములో, సత్యములో గాని, నమ్మకత్వంలో ఎవరు ఆయనకి సాటి అయిన వారు లేరు. He is holy. ఆయన పరిశుద్ధుడు. He is just. ఆయన న్యాయవంతుడు. He is good and gracious. ఆయన దయగలవాడు, కృపగలవాడు. He is merciful. ఆయన కనికరం గలవాడు. He is eternal. ఆయన శాశ్వతమైన వాడు. He is unchangeable. ఆయన ఎన్నటికి మార్పు చెందినవాడు. He is omnipotent. ఆయన సర్వశక్తిమంతుడు. He is omnipresent. ఆయన సర్వాంతర్యామైన దేవుడు. He is omniscient. ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు. His works of creation, the works of his hands, none ever did like him. ఆయన సృష్టి కార్యాలు, ఆయన చేతి కార్యాలు వారిని చూస్తే ఎవ్వరు ఎప్పుడు అట్లా చేయలేదు. Generally, those who are highly exalted, they are unapproachable. సాధారణంగా చూడండి, ఎక్కువ ఉన్నత స్థితిలో ఉన్నవారు సాధారణంగా మనం వాళ్ళు చేరుకోలేం. They are very proud. వాళ్ళు చాలా గర్విష్ఠులుగా ఉంటారు. They are surrounded with magnificence and flatterers. వారి చుట్టూ కూడా అంతా ఆయన పొగుడుతూ ఉండేవారు, ఆయన గురించి గొప్ప చెప్పే వాళ్ళు ఉంటారు ఆయన చుట్టూ. To such highly exalted people, the poor won't have any access. అలాగా బాగా హెచ్చించబడ్డవారు, ఉన్నత స్థితిలో ఉన్న వారి దగ్గరికి పేదవాడు ఆయన దగ్గరికి వెళ్ళలేడు. But the Lord Jehovah, though he is infinitely exalted, అయితే యెహోవా దేవుడు అనంతమైనటువంటి వాడు, ఆయన ఎంతో ఉన్నతంగా హెచ్చింపబడిన వాడు. But he humbles himself and raises even the poor. ఆయన తన్ను తాను తగ్గించుకొని దీనులను కూడా పైకి లేవనెత్తినాడు. When we read Isaiah chapter 40, యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో మనం చదివితే, if you read from verses 17 to 25, 17 నుండి 25 వచనాల్లో చదివితే, we can understand that no creature or idol can be compared with Jehovah. ఏ సృష్టి అయినా విగ్రహమైన దేవుడైన యెహోవాతో సమమైన వారు కారు. Especially in raising the poor out of the dust and lifting the need out of the dunghill, విశేషంగా none can be equal to Jehovah. దరిద్రులను నేల నుండి పైకి లేవనెత్తే దానిలో, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తే వారిలో ఈ దేవుడైన యెహోవాకు సమమైన వారు ఎవరు లేరు. Not only the psalmist but the people of God like Moses and Hannah expressed the same truth. కీర్తనకారుడు ఒకటే కాదు, మోషే లాంటి వారు, హన్నా లాంటి దైవజనులు కూడా ఈ సత్యాన్ని వ్యక్తపరిచారు. In Exodus 15:11, నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో Moses sang saying, మోషే ఆ కీర్తన పాడుతూ అన్నాడు, Who is like unto thee, O Lord, among the gods, and who is like thee, glorious in holiness, fearful in praises, doing wonders. Verse 11. యెహోవా
వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? 15:11 నిర్గమకాండం. Hannah also says in 1 Samuel 2:2, అన్న కూడా మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో ఆమె చెప్తా ఉంది, there is none holy as the Lord, for there is none beside thee, neither is there any rock like unto our God. మన దేవుడైన యెహోవా లాంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. Such praise to this true God should characterize the life of a believer. ఇట్లా నిజమైనటువంటి దేవుణ్ణి స్తుతించుట ఒక నిజమైనటువంటి విశ్వాసి విషయంలో ఇలాంటి ఒక మంచి లక్షణాలు చూడొచ్చు. And true praises of God involve faith. నిజంగా దేవుని స్తుతించడంలో విశ్వాసం ఉంటుంది. And this is so because it not only includes thankfulness for what God has done, it also includes most certainly a rehearsing of who he is. ఎందుకంటే దేవుడు చేసిన దానికి కృతజ్ఞతలు చెల్లించడం మాత్రమే కాకుండా ఆయన ఏమై ఉన్నాడో దానిని పొగడడం కూడా ఉంది. And also we can count on what he is going to do. అంతేకాకుండా ఆయన ఏమి చేయనై ఉన్నాడో దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం. So such praise involves celebrating the entire breadth, depth and substance of God Almighty. ఈ రీతిగా స్తుతించడం అనేది సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి మన సర్వాంగముతో పూర్తిగా మనం ఆయనని స్తుతిస్తా ఉన్నాం. And without such faith it is impossible to please him. ఇలాంటి స్తుతి లేకుండా ఆయనని సంతోషపెట్టుట అసాధ్యం. Praise activates our faith in such a way as to open the possibility of God's presence in my life. స్తుతి అనేది దేవుని సన్నిధిని నా జీవితంలో సాధ్యపరచడానికి అది విశ్వాసం ద్వారా మనం చేయగలిగేదిగా ఉంటుంది. It is getting to know the King of Glory more and more. కాబట్టి మహిమగల రాజుని ఇంకా అధికంగా తెలుసుకుంటా ఉంటాం. Even some of the other verses explain who God is like. ఇంకా దేవుడు ఏమై ఉన్నాడు అనే దానికి కూడా మరికొన్ని వచనాల్లో కూడా వివరించబడింది. He is above all nations. ఆయన జనములందరికీ ఉన్నతమైన వాడు. Psalm 113 113వ కీర్తనలో verses 4 to 6. 4 నుండి 6 He వచనాల్లో cannot be contained. ఆయనని మనము ఇంత అని చెప్పడానికి లేదు. But will God indeed dwell on the earth? Behold, the heaven and the heaven of heavens cannot contain thee. 1 Kings 8:27. మొదటి రాజుల గ్రంథం 8:27లో ఆయన మహాకాశములు పట్టజాలం ఆయన. And he is unsearchable. ఆయన శోధింప శక్యం కానివాడు. In Psalm 145 verse 3. 145వ కీర్తన 3వ వచనంలో Great is the Lord and greatly to be praised, and his greatness is unsearchable. యెహోవా గొప్పవాడు, ఆయన అధిక స్తోత్రం నొందదగినవాడు, ఆయన జ్ఞానము శోధింప శక్యము కానిది. In 147 Psalm verse 5. 147వ కీర్తన 5వ వచనంలో He is beyond comprehension. కాబట్టి ఆయన జ్ఞానం శోధింప శక్యం కాదు, గ్రాహ్యమునకు ఆయన గ్రాహ్యమునకు మించినవాడు. And how blessed we are who are made of dust, to utter the name of such great God and to praise him. ఎంత ధనిలము, దుమ్ము ధూళితో చేయబడినటువంటి మనం అంత గొప్ప దేవుడు నామము మనం ఉచ్చరించడం, ఆయన స్తుతించడం ఎంత ధన్యత. If we see the whole Psalm 113, 113వ కీర్తన అంతా కూడా మనము ధ్యానం చేస్తే many questions on praise are answered in. స్తుతిని గురించినటువంటి అనేకమైన ప్రశ్నలకి జవాబులు ఇక్కడ ఉన్నాయి. At least 5 basic questions about praise are answered. స్తుతిని గురించి కనీసం 5 ప్రాథమికమైనటువంటి ప్రశ్నలకి జవాబు In కనబడుతుంది. verse 1, మొదటి వచనంలో who can see who are to praise him? ఎవరు ఆయనను స్తుతించాలి. In verse 2, రెండవ వచనం when to praise him? ఎప్పుడు ఆయనను స్తుతించాలి. Verse 3, మూడవ వచనం where to praise him? ఎక్కడ మనం స్తుతించాలి. Verses 4 and 5, 4-5 వచనాల్లో we can see how to praise him. ఎట్లా మనం ఆయన స్తుతించాలి. In verses 6 to 9, 6-9 వచనాల్లో we can see why to praise ఎందును him. బట్టి మనం ఆయన స్తుతించాలి. So it is a complete psalm about praise. కాబట్టి స్తుతిని గురించినటువంటి ఇది ఒక సంపూర్ణమైన కీర్తన. The verse for our meditation today further says that he dwells on high. మన ధ్యానం కొరగైన వచనం ఇంకా ముందుకేమని చెప్తా ఉంది, ఆయన ఉన్నతమైన స్థలములలో ఆసీనుడై ఉన్నాడు. Yeah, true. He dwells on the most high place. సత్యమే, ఆయన ఉన్నతమందు ఆసీనుడై ఉన్నాడు. But prophet Isaiah adds another wonderful quality of this God. అయితే ప్రవక్త అయిన యెషయా ఈ అద్భుతమైన దేవుని గురించిన మరొక లక్షణాన్ని గురించి చెప్తున్నాడు. In Isaiah 57:15, యెషయా గ్రంథం 57వ అధ్యాయము 16వ వచనంలో 15వ వచనంలో For thus saith the high and the lofty one that inhabiteth eternity, whose name is holy. I dwell in the high and holy place, with him also that is of a contrite and humble spirit, to revive the spirit of the humble, to revive the heart of the contrite ones. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు,
వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. So from this we understand that if our heart is humble and contrite, దీని నుండి మనం గ్రహించేది మన హృదయంలో దీనులము, మనం విరిగి నలిగిన వారమైతే he will dwell in our heart also. మన హృదయంలో కూడా ఆయన నివసిస్తాడు. When such a great God wants to dwell in your heart, why can't you humble? Why can't you be humble? అంత గొప్ప దేవుడు నీలో నీ యందు నివసించాలని కోరుతున్నప్పుడు నిన్ను నీవు ఎందుకు దీనుడుగా చేసుకోదు, Invite him into తగ్గించుకోకూడదు? your heart. నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానించు. Then you can experience heaven on earth. అప్పుడు నువ్వు భూతల స్వర్గాన్ని అనుభవిస్తావు. Even today his greatness is not changed. ఈనాటికి కూడా ఆయన గొప్పతనం అనేది మారిపోలేదు. He can transform you completely. నిన్ను సంపూర్ణంగా ఆయన మార్చగలడు. But you have to allow him in your life. అయితే నీవు ఆయన నీ జీవితంలోనికి అనుమతించాలి. A man of God, Rick Warren, said, దైవజనుడైన రిక్ వారెన్ అన్నారు, if you give it to God, he transforms your test into a testimony. నీవు దేవునికి గాని ఇచ్చావనుకో ఆయన నీ పరీక్షలను అన్నిటిని కూడా ఆయన మార్చి ఒక సాక్ష్యముగా చేయగలడు. So he transforms your test into testimony. అంటే నీ పరీక్షలని ఆయన సాక్ష్యముగా మారుస్తాడు. And he said, ఇంకా అన్నాడు he ఆయన, will change your mess into a message. ఆయన నీ గందరగోళ పరిస్థితి, అయోమయమైనటువంటి ఈ పరిస్థితిని ఒక సందేశం, ఒక వర్తమానంగా He మార్చగలడు. further said, ఆయన ఇంకా he చెప్పినాడు, will transform your misery into a ministry. నీ దౌర్భాగ్యమైన స్థితిని ఆయన పరిచర్య చేసేవాడుగా మారుస్తాడు. This is the experience of many. ఇది అనేకుల యొక్క అనుభవం కూడా. Corrie ten Boom said, కోరీ టెన్ భూమ్ అని అన్నారు, never be afraid to entrust an unknown future to a known God. కాబట్టి నీకు తెలియని భవిష్యత్తుని సమస్తం ఎరిగిన దేవునికి అప్పగించడంలో నువ్వు ఎన్నడూ వెనకాడొద్దు. So before I close, based on today's meditation, నేను ముగించే ముందు అంటే నేటి దిన ధ్యానం ఆధారం చేసుకొని you can offer your heart to God to dwell. నీ హృదయాన్ని దేవుడు నీలో నివసించడానికి నువ్వు అప్పగించవచ్చు. Invite him into your heart by confessing your sins. నీ పాపములు ఒప్పుకొనుట ద్వారా ఆయనని నీ హృదయంలోనికి ఆహ్వానించు. If you are already saved, ఒకవేళ ఇదివరకే నువ్వు రక్షించబడి ఉంటే let us praise and worship God today for what he is and what he has done, what he is doing and what he is going to do. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏమి చేస్తున్నాడు, ఏమి చేస్తూ ఉన్నాడు, ఏమి చేయనై ఉన్నాడో వాటన్నిటిని బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. Yeah, today start praising him. ఇది నాన్న ఆయనని స్తుతించడంతో ఆరంభించు. In the house of God and also in your own house. దేవుని మందిరంలో నీ ఇంటిలో కూడా ఆయనను స్తుతించడం Open ఆరంభించు. your mouth wide in the midst of the congregation and worship him. సమాజం మధ్య నోరు తెరిచి బిగ్గరగా దేవుని In ఆరాధించు. your family prayers in your house. నీ కుటుంబ ప్రార్థనలో నీ ఇంటిలో కూడా There is none like Lord Jehovah. దేవుడైన యెహోవాను పోలిన వారు ఎవ్వరు The లేరు. God of the Bible is unique and incomparable. బైబిల్లో ఉన్న దేవుడు అసమానమైన దేవుడు, సరిపోల్చదగిన వాడు కాదు. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, the kings of this world are so proud of their position. ఈ భూలోక రాజులు వారికి ఉన్నటువంటి ఆ స్థానము స్థితిగతులను బట్టి ఎంతో అతిశయిస్తారు, An గర్విస్తారు. ordinary poor man cannot approach them. ఒక సామాన్యమైనటువంటి బీదవాడు ఆయన దగ్గరికి వెళ్ళడానికే వీల్లేదు. But thou being the King of glory, King of kings, అయితే నీవు మహిమగల రాజువేండి, రాజులకు రాజువేయండి. thou have condescended thyself, O Lord, to lift the poor person out of the dunghill and miry clay. నిన్ను నీవు తగ్గించుకొని పెంట కుప్ప మీద నుండి దీనులని నేల మీద నుండి నువ్వు మా జిగటము గల దొంగ ఊబిలో నుండి లేవనెత్తడానికి నువ్వు తగ్గించుకో. Lord, I am one of the persons who is lifted up like that by you. ఆ రీతిగా నీ ద్వారా పైకి లేవనెత్తబడిన వాళ్ళు నేను ఒకడిని. Who is like unto thee, O Lord? ఓ దేవా, నిన్ను పోలిన వారు ఎవరున్నారు? There is no one holier than you. దేవా, నిన్ను పోలిన వాడు, నీ అంత పరిశుద్ధ దేవుడు ఇంకెవ్వరు లేరు. Though you are the most holiest God, O Lord, yet, O Lord, thou hast come to this world and lived among sinners. అత్యంత పరిశుద్ధుడైన దేవుడు అయింది కూడా ఈ భూమి మీదకి దిగి వచ్చినావు, పాపులతో కలిసి జీవించావు, and died for us. మా కొరకే మరణించావు. As the sinless Son of God, O Lord, you offered your life to save sinful people like me. పాపము లేనిటువంటి దేవకుమారుడిగా మా కొరకే, మా పాపముల కొరకే ప్రభువా నువ్వు ప్రాణం పెట్టినావు. O Lord, thou art the Lord of hosts. ఓ దేవా, నువ్వు సైన్యములకు అధిపతి అయిన దేవుడు. O Lord, who is like unto thee? నిన్ను పోలిన వారు ఎవరున్నారు? Help us to be the worshippers all the days of our life and also in eternity. మా జీవిత కాలమంతా కూడా నిత్యత్వములోను నిన్ను ఆరాధిస్తుండు వారంగా చేయండి. O Lord, grant us worshipful hearts. ప్రభువా, ఆరాధించే హృదయం మాకు అనుగ్రహించండి. Guide us throughout this day. ఈ దినమంతా కూడా మమ్మల్ని నడిపించండి. In Jesus' precious name. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.